గల్ఫ్లో నాకు జరిగినట్టు అనుభవాలకు కన్ను కల్పితాలు జోడిస్తూ చేస్తున్న వీడియో ఇది. జోకులు రా బాబు, ఇవన్నీ జోకులు రా నాయనా. హాయ్ గాయస్, నేను మీ గల్ఫ్ గాయ వచ్చేసాను ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకి మిమ్మల్ని నవ్వించడానికి. మీ ఇంట్లో మిమ్మల్ని ఇలా 5 పేపర్లు పోయినాయి. మీరు ఇలా అనగానే ఇవాళ ఇంట్లో వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కుడి చేత్తో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. ఇలా ముద్దుల్లో ముంచేయబడి ఉన్నారా, లేక ఇలాగా ట్రీట్ చేయబడ్డారా? అయితే ఫన్నీ కన్నులలో మునగాల్సిందే, అందుకని వీడియోలోకి వెళ్ళాల్సిందే. వాళ్ళు వీళ్ళు అంతా తిడుతున్నారు అని, ఈడింత సంపాదించాడు ఆడింత సంపాదించాడు అని ఇంట్లో ఇలా చెప్తుంటే వినకుండా ఇలాగా ఇంట్లో చెప్పి గల్ఫ్కు వీసా తీసుకొని వచ్చాక ఇలా కువైట్కి దిగి వచ్చిన తర్వాత వచ్చిన కొత్తలో బెంగాలీ దోస్తులతో కలిసి వాళ్ళు చూసే దేశీ మూవీస్ కాకుండా మన మలయాళం మల్లు మూవీస్ చూస్తూ ఎందుకు గల్ఫ్కు వచ్చానో మర్చిపోయి, ఇది ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. నేనెవరో చెప్పండి. చెప్పకపోతే దూకేస్తా. చెప్పండి, నేనెవరిని? ఇలా అక్కడక్కడే మా అపార్ట్మెంట్లో తిరుగుతూ ఉంటే ఒకరోజు మా దోస్తుగాడు నా దగ్గరికి వచ్చి నాకు సివిల్ ఐడి వచ్చిందని చెప్పిన తర్వాత, ఏమిరో బండిని తంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి, నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్. ఓకే షేకు. ఇలానే ఒక నెల మొత్తం గడిచిపోయింది. ఈ గ్యాప్లో మల్లు సినిమాలు చూడడమే కాకుండా ఎలా తీయాలో కూడా ఆలోచిస్తూ డైరెక్షన్ చేస్తూ మా బ్యాచ్ పరిణితం చెందుతున్న సమయంలో నన్ను మొదటిసారి డ్రైవింగ్ టెస్ట్కు తీసుకెళ్లారు. చాలా జాగ్రత్తగా ఆచి తూచి డ్రైవింగ్ చేసి మొదటిసారి ఫెయిల్ అయ్యాను. రెండోసారి డ్రైవింగ్ టెస్ట్లో ఇంకా మరీ జాగ్రత్తగా బండి తోలి రెండోసారి కూడా ఫెయిల్ చేశారు. ఈసారి మూడోసారి పాస్ అవడం నా వల్ల కాదని చెప్పి టెస్ట్కి వెళ్ళి పిచ్చిగా బండి తోలేశాను. దరిద్రుడు పాస్ చేసి వచ్చాడు. ఓకే ఎలాగో పాస్ అయిపోయాను బాధలో రూమ్కి వెళ్ళి నిద్రపోయాను. ఉదయం నిద్ర లేవగానే నా కోసం ఒక బైక్ వచ్చిందని వెళ్ళి ఆ బైక్ను చూడగా, ఎరా దీని బైక్ అంటారా? పురావస్తు శాఖకు షోరూమ్ శాఖలకు మధ్యలో దొరికినట్టుంది, దీని బైక్ అంటారా అని ఫీల్ అయ్యి జెట్ స్పీడ్ అయినటువంటి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే నా బైక్ని చూసి, ఈ బైక్ తోలడానిక నేను కువైట్కి వచ్చాను. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరేలే అని నా పనిలో నిమగ్నమయ్యి నా బండిని దొబ్బుకుంటూ తోసుకుంటూ అప్పుడప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ తిరుగుతూ నా జాబ్ చేసుకుంటున్న నాకు పొలికేక సినిమా రీల్లో ఆకలికేక రియల్గా నా కడుపులో సూపర్ హిట్ అయ్యి సిల్వర్ జూబ్లీ ఆడేసింది. అలా
ఉండగా ఇలాంటి మాటలు వింటూ అర్థం కాక అక్కడే కాకిలా కావు కావు అంటూ తిరుగుతూ కనిపించిన ప్రతి వాడికి సలాం కొట్టుకుంటూ అర్థం కాని తిట్లు తింటూ నా కడుపు నిండిపోయి ఇలా చూసుకోలేని సిచ్యువేషన్ నుంచి కింద ఎన్ని చీమలు ఎన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయో కూడా చెప్పగలిగే రేంజ్కు ఎదిగినందుకు నా బతుకుపై నాకే సంతాపం చెంది డ్రైవింగ్ చేస్తూ పదునైన నా చేతులతో 4 సార్లు నేను నా బైకు రోడ్డు మీద సాష్టాంగ పొర్లుదండాలు ప్రదక్షిణాలు చేసి 1 నెల కంప్లీట్ చేశాను. నెల కంప్లీట్ అయింది కదా అని చెప్పి నేను మా సార్ని జీతం అడుగుదామని వెళితే ఏరా ఆర్డర్లు చేయమంటే బండికి బొక్కడే కాకుండా మరి జీతం అడుగుతారా జీతము ఇలా నన్ను ముద్దులు మరియు ప్రశంసలతో ముంచేసి రేపటి నెలకు 400 ఆర్డర్లు చేయకంటే నిన్ను ఇంటికి పంపించేస్తాను అని అన్నాడు మా సారు. నిజంగా పంపిస్తారా అని అడగడానికి వెళ్ళి అలా మళ్ళీ 2 ముద్దులతో నా 2వ నెల వరకు మొదలుపెట్టాను. ఇంటికి వెళ్ళాలి అనే దృఢ సంకల్పంతో కష్టపడి ఆర్డర్లు చేయకూడదని నిశ్చయించుకున్నాను. కానీ మళ్ళీ మా సార్ ఆఫీస్కి పిలిచి నన్ను ముద్దుల్లో ముంచేస్తాడని భయపడి నెలంతా చేయగా వరకు 450 ఆర్డర్లతో నాకే వచ్చింది జర్కు. ఈ బాధలో ఆఫీస్కి వెళ్తే నాపై వాళ్ళు ఇంకా అభిమానం ఆప్యాయత చూపిస్తారని అపోహపడి శాలరీ అకౌంట్లో వేయించుకొని ఇంటికి వేయకుండా టికెట్ కొనుక్కొని బ్యాంకులకు బొక్కెట్టి లండన్లో సెటిల్ అయిన మన బాబాయ్ దగ్గరికి వెళ్ళి బ్యాంకులకు బొక్కలేయడం ఎలాగో నేర్చుకోవాలి అనుకున్నాను. ఇంతలో జీతం ఇంటికి వేయకుంటే ఇంట్లో వాళ్ళు నా బుర్రకు బొక్కెడతా అన్నారు. అలా అనగానే నేను ఇంటికి డబ్బులు పంపించేశాను. ఇలా ఇంటికి డబ్బులు పంపించేశానని బాధలో డ్రైవింగ్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళగా సుయ్ సుయ్ మన 2 విమానాలు లాంటి కార్లు నా పక్క నుండి వెళ్ళాయి. వెంటనే నేను కువైట్లో ఉన్నానా లేక కొలంబస్తో బస్సు యాత్రలో ఆకాశంలో తిరుగుతున్నానా అని ఆలోచించి నెలవైపు చూడగా బ్రతికున్నానని గ్రహించి ముందుకు వెళ్ళకుంటే తర్వాత పోవాల్సిన పరిస్థితి ఉండదని గ్రహించి ముందుకి కదిలాను. ఇలానే రోజు వర్క్ చేస్తూ మా సార్ ముద్దుల వర్షంలో తడుస్తూ అంటే కొంచెం ప్రేమ ఎక్కువ, అభిమానం కూడా కాస్త ఎక్కువే. కార్ల హవా అంచున ఎగురుతూ అప్పుడప్పుడు కొలంబస్ దగ్గరికి పలకరింపులకు వెళ్ళి వస్తూ ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఇలా బ్రతకాలి అంటే రావాలి గల్ఫ్కు, ఇలా బ్రతకూడదు అనుకుంటే కట్టేసుకోవాలి మనల్ని మనం గొలుసుకు.